జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. నేను పూజించేటువంటి ఆంజనేయ స్వామి మరియు మా ఇలవేల్పు ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కృపా కటాక్షంతో మరియు దివ్యమైనటువంటి ఆశీస్సులతో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 21/1/2024 ఆదివారం పుష్యశుక్ల ఏకాదశి మొదలుకొని 27/1/2024 శనివారం పుష్యబహుళ విధియ వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మకరం, బుధుడు ధనస్సు, శుక్రుడు ధనస్సు, కుజుడు ధనస్సు, చంద్రుడు వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారంలో ఈ రాశి వారికి కొన్ని అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి. ధనాదాయం పెరుగుదల వైపున వీరు ఎక్కువగా శ్రమించి ధనాదాయం ఎక్కువగా ఎట్లా పెరగాలి అనేటువంటి ఆలోచనలతోని ఉంటుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రదర్శించి పై అధికారుల మెప్పు పొందటానికి వీళ్ళు పనిచేస్తుంటారు. తోటి సహచరులతోని కూడా మంచి పేరును ఘటిస్తారు. విద్యారంగం వారికి తప్పకుండా లాభం చేకూరుతుంది. వ్యాపార పరంగా ఉన్నవారికి వారి పెట్టుబడులకు తగినటువంటి లాభాలను చవిచూస్తారు. విద్యార్థులకు కొంత శుభ సమయమే, కాకపోతే కొంచెం ఎక్కువగా శ్రమించాలి. మంచి మార్కుల కొరకు వీరు ఎక్కువగా శ్రమిస్తే కానీ శుభ పరిణామాలు శుభాలు జరగవు. కనుక వీరు ఎక్కువగా పట్టుదలతోని తప్పకుండా చదవాలి. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కొరకు ఎక్కువగా వాళ్ళు శ్రమిస్తారు. కొన్ని ఉద్యోగాలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు మార్పు వచ్చేటట్టుగా ఉంది. కొంత ఉద్యోగ మార్పులు కానీ స్థాన చలనం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. వారి సదుపాయాలకు ఎక్కువగా పైసలను డబ్బును ఎక్కువగా కేటాయిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి శ్రమ ఎక్కువగా అవుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా వారు శ్రమతోని వారి పట్టుదలతోని పనిని నిర్వర్తించి పై అధికారుల మెప్పు పొందడానికి కొరకు వీరు తహతలాడతారు. కనుక వీరికి ఈ వారమంతా శుభాలే జరుగుతాయి. స్త్రీలకు ఉన్నతమైనటువంటి స్థానం కానీ ఉన్నతమైనటువంటి విలువలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. సామాజిక పరమైనటువంటి కొన్ని లాభాలు ఈ రాశి వారికి ఉంటాయని తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో వీరికి కొన్ని అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ భద్రత విషయంలో వీరికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఉద్యోగ అవకాశాల కొరకు ఎక్కువగా కష్టపడుతుంటారు. ఒక ఉద్యోగం కొరకు వీరు దరఖాస్తు ప్రీవియస్ అంటే పాత కాలంలో ఎప్పుడో పెట్టుకున్న దరఖాస్తుకు మీకు అది ముందుకు వచ్చి మీకు ఆహ్వానిస్తుంది. మిమ్మల్ని కొన్ని విషయాల లోపల తప్పకుండా లాభం చేకూరుతుంది. ధనాదాయం పెరుగుతుంది. దానికి తగినట్టుగా కొన్ని ఖర్చులు కూడా మీద పడే అవకాశాలు ఉన్నాయి. కొద్ది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ధనాదాయం దిశగా మీరు పయనిస్తుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. విద్యార్థులకు కొంత శుభ సమయమే, అయినప్పటికీ కూడా వాళ్ళకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు అని చెప్పవచ్చు. వీసా లాంటివి ప్రయత్నించినప్పుడు కొంత వీళ్లకు అనిశ్చితి ఏర్పడుతుంది. కొంత పెండింగ్ పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఉద్యోగస్తులు వాళ్ళ పని భారం తగ్గట్టుగా వాళ్ళు ఎక్కువగా ప్రదర్శించి వాళ్ళ పనితనాన్ని ప్రదర్శిస్తారు. పనితనాన్ని చూపించేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. కొన్ని ఉద్యోగాల్లో
వేరే ఉద్యోగాల అవకాశాలు కూడా మీకు వచ్చేటట్టుగా సంప్రాప్తమయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు, కొంటారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి వారి తోటితో వారితో పనిచేసే వారితో చక్కగా మాట్లాడాలి. కొంతమంది వీరి మీద లేనిపోని మాటలు పై అధికారులకు చెప్పి మీకు చీవాట్లు కానీ మాటలు పడేటట్టుగా మీకు వ్యవహరిస్తారు. కనుక వారితోని కొంచెం అప్రమత్తతోని కానీ లేదా వారితోని సమయస్ఫూర్తితోని వ్యవహరిస్తే వాటిని అధిగమించే అవకాశాలు కూడా మీకు ఉన్నాయని చెప్పడానికి ఉంది. తర్వాత స్త్రీలకు ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. వివాహం ప్రయత్నించే వారికి కొంత శుభ పరిణామాలు, మీకు శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు కొంత ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. వైద్య సేవలు అవసరం పడతాయి. దాంతోని ఇంటి వారికి కానీ లేదా స్వయంగా వారికి కానీ కొంత డబ్బు వైద్య సేవలకు పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఏర్పడుతున్నట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి వీరికి తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ రాశి వారికి వారంలో తప్పకుండా కొన్ని మీరు ఆశించినటువంటి శుభ పరిణామాలు మీ ముందుంటాయి. ఉద్యోగంలో చిన్న మార్పులు అవసరమవుతాయి. మంచి సీటు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్థానచలనం కానీ లేదా ఉన్న ఆఫీసులోనే ఒక స్థానాన్ని మార్చే అవకాశం దిశగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. ఇంక్రిమెంట్ కానీ లేదా ఆగిపోయినటువంటి డబ్బులు మీ చేతికి అందుతాయి. స్థిరాస్తుల విషయంలో మీరు కొనుగోలు విషయంలో మీరు కొంచెం ఎక్కువగా శ్రమిస్తుంటారు, అన్వేషిస్తుంటారు. తప్పకుండా మీకు కొంత ఒక మార్గం, ఒక తోవ దొరుకుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. స్త్రీలతోని సంభాషించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తతో వ్యవహరించాలి. ధనాదాయం పెరుగు దిశగా మీరు వ్యవహరిస్తుంటారు. డబ్బు కొంత ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశాలు మీకు గోచరమవుతున్నాయి. తోటి ఉద్యోగస్తులు కూడా మీ మీద మంచి పేరు వచ్చేటట్టుగా మీకు దాని స్నేహితులు కూడా మీకు దానికి సహకరిస్తారు. దానికి తగినట్టుగా మీరు వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఉంటాయి. అవివాహితులకు శుభవార్త వింటారు. సంతానం లేని వారికి కానీ సంతానం కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ భద్రత మంచిగా ఏర్పడుతుంది. మీకు ఇంక్రిమెంట్లు లాభిస్తాయి. విహారయాత్రలు కానీ లేదా దూర ప్రాంతాల సందర్శన ఈ వారంలో ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే. కొంచెం మార్కులు ఎక్కువగా వస్తాయి. మంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ కానీ లేదా మంచి అవార్డులు రివార్డులు పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ఈ వారం అంతా మీకు ఈ శుభ పరిణామాలు శుభాలే జరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో మీకు దూర ప్రాంతాలు సందర్శిస్తారు. విహారయాత్రలకు వెళ్తారు. వినుకోని విధంగా మీకు కొన్ని కొత్త ప్రాంతాల సందర్శన, నూతన వ్యక్తులతోని పరిచయాలు, తర్వాత శుభకార్యాలలో లేదా మంచి విషయాల లోపల ఆధ్యాత్మికంగా కానీ దైవ సందర్శనలు కానీ మీకు ఈ సంప్రాప్తమయ్యేటువంటి వారం అని చెప్పి మీకు తెలియజేయడమైనది. నూతన వస్తువులను కొంటారు. నూతన వస్తువులకు మీకు లాభం చేకూరుతుంది. వినుకోని విధంగా మీకు కొన్ని లాభాలు కూడా మీ ముందుంటాయి. పిల్లలు విషయంలో మంచి సంతోషంగా ఉంటారు మీరు. కనుక మీరు మీ మనసు చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఈ వారం ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. విద్యార్థులకు శుభ సమయమే. నిరుద్యోగులకు కూడా కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం దొరుకుతుంది. అవివాహితులకు కూడా కొంత శ్రమిస్తే తప్పకుండా మీకు లాభం చేకూరుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. వ్యాపారస్తులు కొంత అజాగ్రత్తగా ఉండవద్దు, అప్రమత్తతోని వ్యవహరించాలి. కొన్ని చోట్ల నష్టం చేసేవాళ్ళు మీ పక్కకుంటారు కనుక కొంత జాగ్రత్తతో వ్యవహరించవలసిందిగా మీకు చెప్పదగినటువంటి సూచన. ధనాదాయం విషయంలో ఎక్కువగా శ్రమిస్తుంటారు. మీకు శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది. అదే రకంగా కొంతవరకు మాత్రం మానసికమైనటువంటి కొంత ఆందోళన లేదా ఎక్కువగా చింత ఉండేటట్టుగా ఈ వారం మీకు
గోచరమవుతున్నది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ రాశి వారికి ఈ వారం విపరీతమైనటువంటి ధనలాభం వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఉద్యోగస్తులకు శుభ సమయమే. మంచి ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నది. శుభకార్యాలు ఏ విధంగా నిర్వర్తించాలి అనేటువంటి ప్రణాళికల కొరకు మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెట్టేటట్టుగా మీకు ఈ వారం గోచరమవుతున్నాయి. అవివాహితులకు కొంత శుభవార్తలు వింటారు. కొన్ని పెళ్లి నిశ్చయాలు జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్త్రీలతోని మంచి సఖ్యత్వంగా ఉంటారు. ఎక్కువగా మాటలలో మీరు ఎక్కువగా వాళ్ళను కలుపుగోలుతనంగా మీరు వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం విషయంలో మీకు ఎక్కువగా శ్రమిస్తుంటారు. ఎక్కువగా ఆదాయం విషయంలో ఎక్కువగా కష్టపడుతుంటారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబ వాతావరణంలో మీరు ఈ స్థిరాస్తుల విషయంగా కానీ లేదా అగ్రిమెంట్లు కానీ ఇటువంటివి ఒడంబడికలు అటువంటివి మీ కుటుంబ పరంగా కూడా మీకు ఒక కొలిక్కి వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి ధనాదాయం, దిగుబడి, పెట్టుబడులు మీకు లాభిస్తాయి. తప్పకుండా మీరు ఆ విషయంగా ఆలోచించండి. మీకు విపరీతమైనటువంటి లాభం చేకూరుతుందని చెప్పడమేనది. రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం ఎక్కువగా పని భారం, పని ఒత్తిడి ఉంటుంది. పై అధికారులు, పై నాయకులతోని ఎక్కువగా సంప్రదింపులు చేస్తారు. ఒక కొలిక్కి వచ్చినట్టుగా మీకు వ్యవహారాలు లాభిస్తాయి. డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఉన్నవారికి మంచి లాభ దిశగా మీరు వ్యవహరిస్తారు. నూతనమైనటువంటి వాహనాలను కూడా కొనేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. లేదా స్థిరాస్తుల విషయం, లేదా స్థిరమైనటువంటి బంగారం కానీ స్థిరాస్తులు కానీ ఈ వాహన సౌఖ్యం కానీ తప్పకుండా ఈ వారంలో మీరు పొందుతారని చెప్పి మీకు తెలియజేయడమైనది. నిరుద్యోగులకు శుభవార్తనే. తర్వాత అవివాహితులకు కూడా మంచి శుభవార్తలు వింటారు. ఈ వారమంతా కొంత శుభాలే జరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీకు కొంత శ్రమ ఎక్కువగా అయ్యేటట్టుగా కనబడుతున్నది. పై అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని మీరు ఈజీగా తీసుకొని దాన్ని ఆ పనిలో నిర్వర్తించి పై అధికారుల నుండి మంచి పేరును మీరు తెచ్చుకునేటట్టుగా దిశగా ఉంటుంది. కొంత ఎక్కువగా సమయాన్ని ఆఫీసులకు కేటాయించేటట్టుగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అనవసరమైనటువంటి విషయాల లోపల మీరు ఎంటర్ కాకూడదు. కొన్ని చర్చలలో మీరు అనవసరంగా ఎంటర్ అయ్యి కొన్ని విషయాల లోపల మీరు చర్చలలో ఎంటర్ అయ్యి కావడం చేత కొన్ని మీ మీద అభాండాలు కానీ ఎక్కువ చెడ్డ పేరు వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక మీరు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తతతోని సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే దాన్ని అధిగమించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం విషయంలో మీకు లాభసాటిగా ఉంటుంది. కొన్ని అగ్రిమెంట్లు కానీ కొన్ని విషయాల లోపల మీకు ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూరుతాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నటువంటి విషయాల లోపల తప్పకుండా మీకు లాభం చేకూరుతుంది. విద్యార్థులకు కొద్దిగా శుభ సమయమే. స్థిరాస్తుల విషయంలో కూడా మీకు లాభం చేకూరేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు కూడా కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం. కొంచెం ఎక్కువగా శ్రమించండి. ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు కూడా మీకు గోచరమవుతున్నాయి. స్త్రీలకు కూడా శుభ సమయమే. శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు. కొంచెం కష్టపడండి. మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. శుభకార్యాల కొరకు కొంచెం డబ్బును ఖర్చు పెట్టేటట్టుగా కూడా మీకు కనబడుతున్నది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీ మీద పడేటట్టుగా ఉన్నది. కుటుంబంలో ఎక్కువగా అంటే మీ పేరెంట్స్తో కానీ లేదా మీ అన్నదమ్ములు అక్క చెల్లెలతో కానీ కొద్దిగా మాటల లోపల తేడా వచ్చేటట్టుగా కనబడుతుంది. కనుక కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మీరు దాన్ని అధిగమించేటట్టుగా మీకు గోచరమవుతున్నది. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో మీకు తప్పకుండా మీకు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. కొంత ఎక్కువగా వాదనలకు మీరు దిగేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు నాకేంటి అంతా భగవంతుందయ అనేటువంటి విషయంగా మీరు ఆలోచిస్తుంటారు. తప్పకుండా మీకు ఆ భగవంతుడు సహకరిస్తాడు. ఆరోగ్య విషయంలో
మీకు సహకరిస్తాడు భగవంతుడు. తర్వాత మీకు అన్ని విషయాల లోపల మీరు ఊహించినట్టుగానే మీకు కొన్ని లాభాలు చేకూరుతాయి. ధనాదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనాదాయం విషయంలో మీరు ఊహించినట్టుగా వినుకోని కొన్ని లాభాలు కూడా మీ ముందుంటాయి. స్థిరాస్తుల విషయంలో మీరు అనుకున్నట్టుగానే సాధిస్తారు. అవివాహితులకు శుభవార్తనే. తర్వాత సంతానం సౌఖ్యాన్ని కొరకు లేదా పుత్ర సంతతి కొరకు ఎదురు చూసేవారికి తప్పకుండా మీరు శుభవార్తలు వింటారు. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులను, విలువగల వస్తువులను మీరు కొంటారు లేదా సేకరిస్తారు. తప్పకుండా మీరు ఊహించినట్టుగానే అన్ని శుభ ఫలితాలు పొందుతారని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. అవివాహితులు కొంచెం శ్రమ చేస్తే తప్పకుండా సెటిల్మెంట్ దిశగా మీరు నడుస్తుంటుంది. వ్యాపారాలు చేసేవారికి మాత్రం శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి కూడా తగినటువంటి సమయమే కనుక నూతన వ్యాపారాల కొరకు మీరు వేచి ఉండండి, ఎదురు చూడండి. తప్పకుండా మీకు శుభ పరిణామాలు పొందుతారని చెప్పి ఈ వారం తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ రాశి వారికి లాభ దిశగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు. అయినప్పటికీ కూడా వేరే ఇతరుల ప్రోత్సాహంతో ముందుకు వచ్చి పెట్టుబడి పెట్టేటట్టుగా మీరు ముందుకు వస్తుంటారు. అయినప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు కానీ లేదా అగ్రిమెంట్లలో కానీ మీకు తేడా వచ్చి పెండింగ్లో పడే అవకాశం కూడా ఉన్నది. కనుక మీరు కొంత తొందరపాటుగా మీరు చేస్తే తప్పకుండా మీరు పనులు ఆగిపోతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి తగినటువంటి ఫలితం తప్పకుండా లాభిస్తుంది. ఈసారి రవి, బుధ, శుక్రులు మీకు మంచి స్థానంలో ఉన్నారు. కేతు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. కనుక ఈ 4 గ్రహాలు మీకు కొంత లాభిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. నూతన వస్తువులను సేకరిస్తారు. వాహన సౌఖ్యాన్ని పొందేటట్టుగా మీకు ఉంటుంది. కళాత్మకమైనటువంటి విషయాల లోపల లేదా ఈ నాటకపరమైన లేదా సంగీత పరంగా మీరు కొంత అటువంటి వారికి లాభం చేకూరేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కొన్ని వినుకోని లాభాలు మీకు లాభిస్తాయి. తర్వాత దూర ప్రాంతాల సందర్శన, దైవ సందర్శనలు మీకు తప్పకుండా లాభిస్తాయి. తప్పకుండా మీరు వెళ్ళేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కుటుంబ భారం కుటుంబంలో కొన్ని ఖర్చులు మాత్రం పెరిగేటట్టుగా మీవి గోచరమవుతున్నాయి. కాకపోతే మీ పేరెంట్స్ కానీ లేదా మీ కుటుంబపరమైనటువంటి విషయాల లోపల కొన్నిట్లలో మీరు తలదూరుస్తారు. కొన్ని మాటలు పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కనుక కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని ఉండాలని చెప్పి మీకు తెలియజేయడమనేది. అవివాహితులకు కూడా కొంత శుభ పరిణామాలు మీకు గోచరమవుతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారికి తగిన లాభాలు మీరు పొందుతారు. ఈ విషయం లోపల మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. తప్పకుండా కొన్ని శుభాలు మీ ముందుంటాయి. తప్పకుండా మీకు లాభం చేకూరుతుంది. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలనే మీకు తెలియజేయడం అయినది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారికి ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఉద్యోగాల కొరకు లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగుల నుంచి వేరే మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ప్రణాళికలు మీరు చేసినటువంటి ప్రణాళికలు తప్పకుండా మీరు సక్సెస్ అవుతాయి. మీరు ఊహించినట్టుగానే అన్ని విషయాల లోపల లాభం చేకూరేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అవివాహితులకు తప్పకుండా మీకు పెళ్లి సెటిల్మెంట్ జరుగుతుంది. పిల్లలు కాని వారికి కానీ లేదా పుత్ర సంతతి కొరకు మీరు ఎదురు చూసేవారికి మాత్రం మంచి శుభవార్తలు వింటారు. ధనాదాయం పెరుగుదల మీకు తప్పకుండా లాభం చేకూరుతుంది. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. కొంతమంది నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయమే. మీరు ప్రయత్నించండి, తప్పకుండా లాభిస్తుంది. కొంత మేరకు ఈ వీసా లాంటివి కానీ విదేశాల్లో చదువుకుంటా అనే వారికి మాత్రం తప్పకుండా మీకు వీసాలు కానీ విదేశ పర్యటనలు కానీ మీకు సంప్రాప్తిస్తాయి. మీరు ప్రయత్నించండి, తప్పకుండా మీకు లాభం చేకూరుతుంది. ధనాదాయం విషయంలో కూడా మీరు పెరుగుదల మీ దిశగా మీకు
కనబడుతున్నది. విద్యార్థులకు శుభ సమయమే. తప్పకుండా మంచి మార్కులు, మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా మీకు కనబడుతున్నాయి. సామాజికమైనటువంటి సేవలు కూడా మీకు లాభిస్తాయి. అటువంటి సేవలలో మీరు ముందుంటారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో ఈ రాశి వారికి తప్పకుండా మీరు ఊహించినట్టుగా లాభం చేకూరుతుంది. ధనాదాయం పెరిగే దిశగా మీకు కనబడుతున్నాయి. డాక్టర్లు కానీ, వృత్తిపరంగా ఉన్నవారు కానీ, కుటీర పరిశ్రమలు లేదా చిన్న చిన్న పరిశ్రమలో ఉన్నవారికి తప్పకుండా మీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. పై అధికారులు కానీ, పై నాయకులతోని మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తప్పకుండా ధనాదాయం పెరుగుతుంది. ఆస్తి పరంగా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ ఆస్తులు కలిసి వస్తాయి. కొన్ని విషయంలో పిత్రార్జితం కూడా ఆస్తులు కూడా ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటిది ఒక సెటిల్మెంట్ అయి మీ ముందుంటాయి. తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. మీ సంతానం పిల్లలు కూడా ఒక మంచి పేరును, కీర్తి ప్రతిష్టలు మీ తెచ్చి ముందు ఉంచుతారు. దానితోని మీ ఇల్లంతా ఒక సందడిగా, సంతోషంగా ఉండేటువంటి సమయమని మీకు తెలియజేయడం అనేది. సంతానం లేని వారికి కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి ఫలితము. కొన్నిసార్లు కొన్ని ఫెయిల్ అయ్యేటట్టుగా కూడా ఉంటాయి. తప్పకుండా ప్రయత్నించండి, మీకు లాభం చేకూరుతుంది. ధనాదాయం విషయంలో ఎటువంటి ఆలోచన లేకుండా మీకు లాభ దిశగా మీకు గోచరమవుతున్నది. వీసా లాంటివి ప్రయత్నించే విద్యార్థులకు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా మీకు ఈ వారం గోచరమవుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే. కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం. కొంత ఎక్కువగా శ్రమిస్తే తప్పకుండా మంచి మార్కులను పొందేటట్టుగా మీకు కనబడుతున్నాయి. ఈ ఆర్థిక పరమైనటువంటి చిక్కులు రాకుండా, కొన్నిట్లలో మీరు అన్నిట్లలో వేలు పెట్టకుండా కొంత ఆర్థికమైనటువంటి చిక్కులు రాకుండా మీరు చూసుకోవాల్సిందిగా మీకు తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వాభాద్ర 1, 2, 3. ఈ రాశి వారికి ఈ వారం దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. బంధు ప్రీతి ఎక్కువగవుతుంది. చిన్న ఈ సమస్యలు ఉత్పన్నమైనా కూడా అవి వట్టిగానే, అంటే శ్రమతో లేకుండానే అవి సమసిపోయేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. తర్వాత ఒక శుభకార్యాలోచనలలో ఉంటారు. శుభకార్యాలలో మీరు పాల్గొనే దిశగా మీకు కనబడుతున్నాయి. నూతన వస్తువులను కానీ లేదా బంగారం విలువ గల వస్తువులను తప్పకుండా మీరు కొంటారు. ఇప్పుడు బుధుడు, శుక్రుడు, కుజుడు 3 గ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాయి కనుక మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. దూర ప్రాంతాల సందర్శన చేస్తారు. ధనాదాయం పెరిగే దిశగా ఉంటుంది. మనసు సంతోషంగా ఉండేటువంటి సమయం. వ్యాపారాలలో విపరీతమైనటువంటి లాభాలను పొందుతారు. స్థిరాస్తులు ఏదో రకంగా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మీకు స్థిరాస్తుల లాభం మీకు చేకూరేటట్టుగా మీకు ఉంటుంది. మీ పిత్రార్జితం కూడా మంచి లాభకరంగా మీకు లాభిస్తుంది. మీ భర్త లేక భార్య, మీ కుటుంబ పరంగా మంచి సంపాదన పెరుగుతుంది. మంచి విలువగల మంచి పేరును కానీ విలువగల వస్తువులను వాళ్ళు మీకు ఇస్తారు. తర్వాత మీరు కీర్తి ప్రతిష్టలు పొందే దిశగా మీకు కనబడుతున్నాయి. ఇరుగు పొరుగు వారితో కూడా సత్సంబంధాలను నెలకొల్పుకుంటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారంలో ఈ రాశి వారికి ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషను లేదా మీకు ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి ఏరియర్స్ కానీ ఆగిపోయినటువంటి డబ్బులు మీ చేతికి అందుతాయి. మీకు ఇదివరకే మీకు సంపాదించినటువంటి ఈ ప్లాట్లలో కానీ స్థిరాస్తుల్లో కానీ లాభం చేకూరుతుంది. స్థిరాస్తుల రంగం వారికి తప్పకుండా మీరు లాభాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి మీకు జరుగుతుంది. సంతాన సౌఖ్యాన్ని పొందుతారు. అవివాహితులకు తప్పకుండా వివాహ యోగ్యత సంప్రాప్తిస్తుంది. దూర ప్రాంతాల సందర్శన లేదా దూర ప్రాంతాల బంధువులు మీ ఇంటికి రాకతోని మీ ఇల్లంతా సందడిగా ఉండడమో జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి.
దీంతో కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కానీ కొన్ని ఖర్చులు మీ మీద పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీ దగ్గర పనిచేసేటువంటి లేదా మీ తోటి ఉద్యోగస్తులతోని కొంచెం అప్రమత్తతోని జాగ్రత్తతోని ఉండాలి. కొన్ని వాళ్ళు తప్పుడు పనులు చేసి మీ మీద తోసేటట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి కనుక ఒక జాగ్రత్తతోని ఒక కన్ను వేసి మీ కింద పనిచేసే వాళ్ళను చూస్తే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. కొన్ని విషయాల లోపల లాభసాటిగా మీకు ఉంటుంది. శుభకార్యాలోచనలో కొడుతుని మీకు ఈ వారంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎట్లా నిర్వర్తించాలి, ఏ రకంగా చేయాలి అనేటువంటి విషయంగా మీకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీ పిల్లలు కూడా మంచి మార్కులు కానీ మంచి పేరుని తెచ్చి మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటట్టుగా మీరు వాళ్ళు వ్యవహరిస్తారు. తప్పకుండా ఈ వారం అంతా మీకు శుభ పరిణామాలే అని చెప్పి మీకు తెలియజేయడం అనేది. ఈ వారంలో ఈ 12 రాశుల వారికి మీకు తెలియజేయడం ఏమిటంటే ఈ వారంలో మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక మీ ఇష్టదైవాన్ని మీకు ఏ దేవుడు ఇష్టమైతే మీ కులదైవం ఇష్టదైవాన్ని మీరు ప్రార్థించండి, పూజించండి, ఎక్కువగా పారాయణం చేయండి. దాంతో చెడు ఫలితాలు తగ్గి మంచి శుభాలు శుభ పరిణామాలు మీకు కలుగుతాయని చెప్పి మీకు తెలియజేయడం అనేది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.